10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ మళ్లీ కట్టడమో లేకపోతే వందలు వేల కోట్ల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించటమో చేయక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తోంది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో ఇప్పుడు కళ్ల ముందే ఉంది. అసలు ఈ ప్రాజెక్టును తిరిగి గాడిన పెట్టాలంటే తిరిగి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందో ఎప్పటికీ ఇంకా లెక్కలు తేలలేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారమే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు చిన్న పగుళ్లొస్తే నానా గొడవ చేస్తున్నారే. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కూలిపోలేదా, కొట్టుకుపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర భారీ పగుళ్లు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరు ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో కొంతకాలం సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు లాంటి వాళ్లు పదే పదే ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను రిపేర్ చేసి వాడుకోవచ్చు అని, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న 1,00,000 కోట్ల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేసింది. దీంతో అసలు ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలు ఎక్కించాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు తిరిగి వ్యయం చేయాల్సి ఉంటుందో తెలియని పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజ్ల డిజైన్లను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్ఏ తుది నివేదిక స్పష్టం చేసింది. డిజైన్ల దగ్గర్నుంచి నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ఉంది అని ఈ నివేదిక బహిర్గతం చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద జరిగిన నష్టాన్ని చూస్తే రిపేరు సాధ్యం కాదు అని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి కూడా వీలులేదన్నారు. ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్లకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన అవసరం ఉంది అన్నారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే బ్యారేజ్ల నిర్మాణ స్థలాలు మార్చారు అని ఈ నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని అప్పట్లో కేసీఆర్ చాలా గొప్పలు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్టు డిజైన్లు కూడా తానే సిద్ధం చేశానని పలుమార్లు చెప్పుకున్నారు.